సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే పవిత్రమైన సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా మేము కాళేశ్వరంని సందర్శించాము. ఈ కాళేశ్వరము తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి నుండి అప్రాక్సిమేట్ 60 నుండి 70 కిలోమీటర్ల దూరం వస్తుంది. వరంగల్ నుండి 120 to 130 కిలోమీటర్స్ వస్తుంది. ఈ పుష్కరాలు గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో నిర్వహించబడుతున్నాయి. ఈ పుణ్యకాలంలో స్నానం చేస్తే ప్రత్యేక ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైన సరస్వతి అంత్య పుష్కరాలు ఈ సంవత్సరం మే 21 నుండి జూన్ 1 వరకు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మేము ఈ పుష్కరాలను పౌర్ణమి నాడు సాయంత్రం వేళల్లో సందర్శించాము. ఈ పుష్కరాల ప్రధాన ఆకర్షణ సాయంత్రం జరిగే గ్రాండ్ త్రివేణి హారతి. కాశీలో జరిగే ప్రసిద్ధ గంగా హారతిని తలపించేలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు మనం సరస్వతి నదీ స్నానం ఆచరించి హారతిని దర్శించుకుందాం. ఇలా పుష్కరిణిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే ఇక్కడ భక్తులు నదిలో దీపాలు కూడా వదులుతూ ఉంటారు. ఇక్కడ హారతి కాశీలో జరిగే ప్రసిద్ధ గంగా హారతిని తలపించేలా ప్రత్యేకంగా కాశీ నుండి ఆహ్వానించిన వేద పండితులు మరియు అర్చకులు ఈ హారతిని నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్చారణలు, గంటల నాదాలు, శంఖధ్వనులు, దీపాల కాంతులతో జరిగే ఈ హారతి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత అర్చకులు ఒకేసారి భారీ దీప హారతులు పట్టుకొని నదీమాతకు నమస్కరిస్తూ చేసే ఆరతి దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రతిరోజు గంటకు పైగా జరిగే ఈ హారతి కోసం భక్తులు ప్రత్యేకంగా వేచి చూస్తున్నారు. చాలామంది భక్తులు హారతి చూసిన తర్వాతే తమ ప్రయాణాన్ని ముగిస్తున్నారు. కాశీలో గంగా హారతిని పడవల మీద నుండి వీక్షించాల్సి వస్తుంది. కానీ కాళేశ్వరంలో విస్తారమైన నదీ తీరం ఉండడం వల్ల వేలాది మంది భక్తులు ఒకేసారి ఉచితంగా నిలబడి ఈ దివ్య హారతిని వీక్షించగలుగుతున్నారు. ఇదే ఈ హారతి ప్రత్యేకత. పుష్కరిణి ఘాట్ వద్ద ఇలా భారీ సెట్టింగ్ వేసి చాలా అందంగా అలంకరించారు. ఇక్కడ భక్తులందరూ సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ పుష్కరాలకు గాను ప్రభుత్వం చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీటి సౌకర్యాలు, ఉచిత వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆసుపత్రులు, వేలాది మంది పోలీసుల నియామకం, భద్రత కోసం ప్రత్యేక పార్కింగ్ మరియు రవాణా సౌకర్యాలు, భక్తుల కోసం టెంట్లు వేసి విశ్రాంతి కేంద్రాలు, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు పిల్లల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక రకాల గేమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఫ్రీగానే అందిస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.